రిజర్వేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ పార్టీ వంచిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలనే వివాదాస్పదం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపై మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బురద చల్లే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. అగ్రకులాల చేతిలో రాజ్యాధికారాన్ని కాంగ్రెస్ పార్టీ బందీ చేసిందని ఫైర్ అయ్యారు. అధికారంలో బీసీలకు వాటా దక్కకుండా చేశారని తెలిపారు. బీసీ మంత్రిత్వ శాఖ లేదని, బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 75 ఏళ్లుగా బీసీలు రెండో శ్రేణి పౌరులుగా దుర్భర స్థితిలో జీవిస్తున్నారని గుర్తు చేశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, ఇప్పుడు బీసీ వాదాన్ని ఎత్తుకోవటం ఫక్తు రాజకీయ ప్రయోజనాల కోసమేనని ప్రజలు గుర్తిస్తున్నారని మధుసూదనాచారి తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిందని, తర్వాత తుంగలో తొక్కిందని విమర్శించారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహాన్ని చరిత్ర క్షమించదని మధుసూదనాచారి ఫైర్ అయ్యారు. బీసీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండు దొందేనని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల కపట నాటకం బట్టబయలైందని వివరించారు.